హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ఒక స్టార్టర్ చేసి చూపెడుతున్నానండి. చాలా బాగుంటుంది. అర కేజీ చికెన్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ పిండి, ఒక స్పూన్ మైదా పిండి, ఒక 2 గుడ్లు పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇగోండి, ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అరగంట తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఇగోండి, నానబెట్టుకునే చికెన్ ఉంది కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడవుతుంది కదండి, అందులో ఇది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇగోండి, ఇలాగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇగోండి, ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా అండి, ఇగోండి ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే దీన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇగోండి, చూసారు కదా, ఈ కలర్లో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకొంచెం చికెన్ ఉంది కదా, అది ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవుతుంది కదా, ఇప్పుడు ఇందులో జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఇందులో కారం వేసుకోవాలి. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో డార్క్ సోయా సాస్ వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. నేను సాస్లు ఏమీ ఎక్కువగా వాడట్లేదు. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. మీడియం సైజ్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో పెరుగు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకోండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇగో ఈ విధంగా కలుపుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి. చికెన్ మ్యాజిక్ స్టిక్స్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే